ఇళ్ల స్థలాల కోసం గత 2 దశాబ్దాల కాలం ఎదురుచూస్తున్న ఖమ్మం జర్నలిస్టులకు సంబాద్రి జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఖమ్మం తీపి కబురు అందించింది. బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో సీనియారిటీ ప్రాధాన్యతతో జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కనకం సైదులు, బొల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ సంబాద్రి జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఖమ్మం నియమ నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం 2 దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల స్థలాల సమస్య ఒక కొలిక్కొచ్చే సందర్భం ఇది. అంతేకాకుండా ఇక్కడ అనేక యూనియన్లు 3 యూనియన్లు ప్రధానంగా ఉన్నప్పటికీ ఏకతాటిపైకి వచ్చి మనం అందరం ఇళ్ల స్థలాల కోసం కృషి చేయాలని ఒక అంగీకారానికి రావటం, దీని వెనకాల జరిగినటువంటి సమావేశాలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, అన్నిటినీ కలగలిపి ఐక్యతతో ముందుకు రావడం అనేది ఒక మంచి పరిణామం. ఈ క్రమంలో ఏంటంటే మనకి 300 మంది పైగా జర్నలిస్టులు 350 మంది దాకా ఉన్నారని ఖమ్మంలో, ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ స్థలం కావాలని మనం అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 23 ఎకరాలకు చిల్లర మనకు కేటాయించడం జరిగింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది కానీ మనకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో అది పెండింగ్లో ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇస్తానని చెప్పినప్పటికీ అది కొంత ఆలస్యం అవుతుంది. ఆ క్రమంలో ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి రావటం, ఆయన కాస్త జర్నలిస్టుల పట్ల కూడా కాస్త ప్రేమగా ఉండటం, జర్నలిస్టుల స్నేహితుడిగా ఉండటంతో ఆయన ముందుకొచ్చి మీ అందరికీ ఇస్తాను, హైదరాబాద్ జర్నలిస్టులతో పాటుగా మనకు కూడా ఇవ్వాలని ఆలోచన చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల అది వెనక్కిపోయింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఈ అన్నిటినీ మనం అడ్డిల్స్ అన్నిటినీ అధిగమించి ముందుకు పోయేందుకు 3 యూనియన్లు చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ నాయకత్వాలను కూడా అభినందిస్తున్నాను. ఇప్పుడు రేపు కావాల్సింది ఏంటంటే అందరూ సొసైటీ సభ్యులుగా చేరి ఇందులో ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలం రావాలనేదే 3 యూనియన్ల కోరిక. అందుకు మేమంతా కలిసి కృషి చేస్తామని, ఆ విధంగా మంత్రుల దగ్గర కూడా మేము వెళ్ళి అవసరమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి 3 మంత్రులు మన జిల్లాలో ఉన్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మన రెవెన్యూ మంత్రి, సమాచార శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి, మనకు సీనియరు, మనకు ఆత్మీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసేందుకు మళ్ళీ గతంలో ఏ విధంగా 3 యూనియన్లు కృషి చేసినో అదేవిధంగా సొసైటీ సభ్యులతో డైరెక్టర్లతో కలిసి ఆ విధంగా కృషి చేసేందుకు ఉంటామని, దీనికి అందరూ జర్నలిస్టులు అందరూ ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ సహకరించాలని, ఈ క్రతువులో తమ పాత్ర నిర్వహించాలని, చిన్న సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరుతూ 2 దశాబ్దాలుగా ఖమ్మం జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం అనేక రూపాల్లో ఉద్యమం కొనసాగించారు. రాస్తారోకోలు, ధర్నాలైతేనే, కలెక్టరేట్ ముట్టడి, ఆమరణ నిరాహారదీక్షలు ఇట్లాంటి కార్యక్రమాల ఫలితంగా పాలకవర్గాలు ఎట్టకేలకు వరకు 23 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 3 గుర్తింపు పొందినటువంటి యూనియన్లు ఒక తాటిపైకి వచ్చి 320 మంది అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలం వచ్చేందుకు 3 యూనియన్లు కృతనిశ్చయంతో ఉండటం, దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి అంగీకరించడం. దీంతో ఇవాళ ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. తదనంతరం ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు 2 దశాబ్దాలుగా కొట్లాడిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు